గుండాలు వచ్చారా, జనం వచ్చారా, మీ కార్యకర్తలు వచ్చారా? సార్ పాపం సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనాలు వస్తే మాత్రం వాళ్ళందరూ రౌడీలు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చే, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన 40% మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా రౌడీలేమో సార్. మాట్లాడే మాటకి సాంక్షిటీ ఉండాలి. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, మనం ఏం చేస్తున్నాం సార్? ఆయన ఎందుకు సార్ పొద్దున్నే ఇరిటేటెడ్ ఫెలోస్ తీసుకొస్తారు? ఆగండి సార్, మాట్లాడడం సేపు కామ్ గా ఉన్నాం కదా, వాళ్ళు నోట్ చేసుకుని అతను మాట్లాడితే చర్చ అర్థవంతంగా ఉంటది. లేదు మధ్యలో దూరతానంటే నేను మొదలు పెట్టినప్పటి నుంచి దూరేవాడిని. నేను సంస్కారంగా ఆగాలి కదా. బాజీ గారు ఆగారు, మాట్లాడారు, నేను ఆగాను, మాట్లాడినివ్వండి. ఎస్, ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం. ఏంటి సార్, నిన్న రైతు దీక్ష కోసం ఏదైతే మిర్చి రైతుల మద్దతు ధర కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు. ఏంటి నేరం? ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఉందన్నారు. ఏం ఎన్నికల కోడ్ అది? గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల కోడ్. మేము పోటీ చేశామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా మేము పోటీ చేశామా? చేయలేదు కదా. ఏదైతే నారా, నందమూరి, తమన్ మ్యూజికల్ నైట్లకి, ఆ మ్యూజికల్ నైట్లో రాజకీయ ప్రసంగాలకి అడ్డురాని ఎన్నికల కోడ్, అక్కర్లేని పర్మిషన్, ఏదైతే ఈరోజు మద్దతు ధర లేక ఉరి తాళ్ళకి, ఎండ్రిన్ సీసాలకి బలవుతున్న రైతన్నను పరామర్శించడానికి వచ్చిందా? రైతంటే అంత చిన్న చూపా మీకు? వచ్చి సార్ 9 నెలలు 10 నెలలు అవుతా ఉంది, 9 నెలలు 10 నెలలు అవుతా ఉంది. రైతు భరోసా ఇస్తాం 20,000 అని చెప్పారు, చిల్లి గవ్విచ్చిన పాపను పోలేదు. ఈ క్రాపింగ్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, మొత్తం ఎత్తేసారు. ఈరోజు రైతు ఈ సంవత్సరం ఈల్డింగ్ కూడా తక్కువ వచ్చింది సార్. తెగుళ్ళు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. మానిటరింగ్ లేదు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసి పెట్టారు. ఊర్లలోకి వెళ్ళి తెలిస్తే, రైతు దగ్గరికి వెళ్తే రైతు చెప్తారు మీకు. ఛానల్లో కూర్చొని మాట్లాడడం కాదు, రైతుల దగ్గరికి వెళ్ళి, ఆ మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడమనండి రఫీని. ఇంటర్నేషనల్ గా లేదు, మేము ఏం చేయాలని. అదే మిర్చి అట్లా కప్పేస్తారు రైతులు. అంత కడుపు బాధలో ఉన్నారు రైతులు, అంత కడుపు బాధలో ఉన్నారు సార్ రైతులు, అంత దరిద్రంగా. సార్ ఒకటి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం వల్లే కదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఈ దాష్టిక ప్రభుత్వంలో కదలికి వచ్చింది. కేంద్రానికి లేఖ రాసింది, మద్దతు ధర కావాలని చెప్పింది. ఇవన్నీ వదిలేస్తాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ ఉంటే ఎందుకు వెళ్ళాడు? ఎస్, ఎన్నికల కోడ్ కాదు, 144 సెక్షన్ కాదు, మీరు ఏమైనా పెట్టండి. కానీ రైతు అనేవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. విద్యార్థి అనేవాడు ఇబ్బంది పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. సమాజంలోని అన్ని రంగాలు ఈరోజు ఇబ్బంది పడుతున్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాపక్షంగా వెళ్తుంది. మీరు కావాలంటే ఆర్మీని నుంచి పెట్టుకోండి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మొదలవుతారు, ఒక కారులో మొదలవుతారు, ఒక షర్ట్ వేసుకొని మొదలవుతారు. మధ్యలో జనం కాస్త జన ప్రభంజనం అవుతుంది. ఈ రోజు మీరు చేసే దాష్టిక పరిపాలన వల్ల సార్ వీళ్ళు చెప్తా ఉన్నారు, ఒక్క మిర్చి కాదు సార్, ఇది ఒక్క మిర్చి కాదు.